భయపడే బ్లడ్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గానీ, జగనన్నలో గానీ లేదు అండి. మీకు తెలుసు ప్రతి గవర్నర్ ప్రసంగం అప్పుడు కూడా మేము వస్తున్నాము. గవర్నర్ గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని అడగడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు గనుక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నించబోతున్నాము అని భయపడి వీళ్ళు ఇవ్వని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అందువల్ల ఈరోజు వాకౌట్ చేసి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. తిరుమల లడ్డు అయిపోయింది, మళ్ళీ శ్రీశైలంకి వచ్చింది. నిరంతర ఇదే జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో ఎలాంటి వీళ్ళు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన దాని వలన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కులాన్ని మతాన్ని తీసుకొస్తూ ఎలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ తిరుపతి లడ్డు విషయంలో మనం చూసాం, ఆ దేవదేవుడితో వీళ్ళు పెట్టుకున్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ఆ రోజు చెప్తే ఏకంగా సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికే అందులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు రాజకీయాల కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం, వీళ్ళలో పాలనలో వైఫల్యం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ దేవుడిని మతాన్ని కులాన్ని కూడా తీసుకొస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి. మహిళల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా నిట్టనిలువుగా మోసం చేశారు. దీంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఈ పాలన మీద. కాబట్టి వాటన్నిటి మీద కూడా మేము ప్రశ్నిస్తామని భయపడి వీళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. లడ్డు విషయాన్ని మండలిలో ప్రస్తావన చేస్తారు. ఖచ్చితంగా అండి. ఈ సిబిఐ దర్యాప్తు నివేదికే చెప్పింది అందులో జంతువుల కొవ్వు కలవలేదని. కాబట్టి దాని మీద స్పష్టంగా మా వైఖరి తెలియజేస్తాం.